ప్రభునందు ప్రియులారా, మరి గత కొన్ని వారాలుగా మనము దావీదు యొక్క పొరపాటులు మరలా ఎలా సరిచేసుకున్నారో వాటిని బట్టి మనము కొనసాగుతూ ఉన్నాం. మరి ఇక ఆఖరిది మనము మాట్లాడుకోవాల్సి ఉన్నది. అయితే ఈ వారము మరి పునరుత్థాన దినములో మనము పునరుత్థానం అంటే ఏంటో తెలుసుకోవాలని, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు లేచిన తరువాత ఆ పునరుత్థాన దినములోనే, ఆ మొదటి ఆదివారంలోనే ఎంతమందికి సజీవుడుగా ఆయన కనిపించారో అన్న కొన్ని విషయాలు మనము మరి తెలుసుకోవాలని నేను ప్రార్థించి మరి కొనసాగుతూ ఉన్నాం. ఆ మాటలు కొన్ని మనము తెలుసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాలు చదవండి. 10 వచనాల వరకు చదువుద్దాం. మత్తయి సువార్త 28:1 నుంచి 10 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకము దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయలోని ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన్ను చూతురు. ఇదిగో మీతో చెప్పితినను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి నుండి త్వరగా వెళ్ళి తెలుపుచుండగా యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభమని చెప్పాను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. కృపగల తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమలోనైనా మీరు మమ్మలను కాపాడుతున్న విధానాన్ని బట్టి కూడా మేము స్తుతిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం. గడచిన పునరుత్థాన దినం నుండి నేటి దినం వరకు కాపాడారు. ఈ యొక్క ప్రభు దినంలో మమ్మల్ని చేర్చి ఆరాధన క్రమంలో చక్కబరిచారు. మరలా వాక్య కూడికలోని తోడుకొని వచ్చారు. రోజు వాక్యాన్ని పఠనం చేసుకుని ఉండగా సహాయం ఇచ్చారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు పఠనం చేసుకున్న మర్మాలు బయలుపరచండి. మా నాయన, అవసరమైనటువంటి మాటలు చేరువచ్చిన వారికి, అలాగే స్వరం వినబడుతున్న మాకు అందరికీ కూడా నాయన నీ మాటలు అర్ధసహితముగా విపులముగా మాకు తెలియపరచమని, వాటిని మేము కలిగి ఉండి ఇతరులకు తెలియపరచినట్లుగా మీ సహాయం దయచేయమని, మారు మనసు లేని వారు మారు మనసు అనుభవాన్ని, రక్షింపబడిన వారు మరింత బలపరచబడటానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం.
ప్రియులారా, చేరువచ్చిన మీ అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తాం. మరి ఇక మనము చూసినట్లయితే మనము ప్రతి పునరుత్థాన దినాన్ని ఏం చేస్తూ ఉన్నాము? పరిశుద్ధ దినముగా ఆరాధన చేస్తూ ఉన్నాం. మరి పునరుత్థానం అంటే ఏమిటి? పునరుత్థానం అంటే మనం ఏమిటి అన్నది తెలుసుకోవాలి. చాలామంది పునరుత్థానం అంటే పునర్జీవము అని అనుకుంటూ ఉంటారు కదండి. అంటే పునర్జీవం ఏంటి, పునరుత్థానం ఏంటి అన్న చిన్న విషయాలు కొంచెం మనం తెలుసుకుని ముందుకు సాగుదాం. పునరుత్థానం అంటే మనము పునర్జీవము కాదు. పునర్జీవం అంటే ఏంటి? చనిపోయిన వారు లేస్తారు, లేచిన తర్వాత ఏమవుతారు? మళ్ళీ ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎత్తబడిన దానికి వరకు వెళ్ళిపోయి ఉంటారు. ఎవరైనా చనిపోతే, వారు స్వస్థపరచబడితే చెప్తాను నా గురించి మీకు. వారు మరలా లేపబడతారు, లేస్తారు, జీవం వస్తుంది. జీవం వచ్చిన తర్వాత మరలా ఏమవుతారు? వాళ్ళు మరలా కొంతకాలానికి చనిపోతారు. మరలా కొంతకాలానికి చనిపోతారు. ప్రియులారా, మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో జన్మించిన తర్వాత ఆయన సువార్త 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 30 సంవత్సరాలు మరి తల్లిదండ్రులకు విధేయుడిగా జీవించి లోకంలో ఉన్న క్రమాన్ని పాటిస్తూ మానవుడిగా 3.5 సంవత్సరాలు రాజ్య యొక్క సువార్తను వ్యాపింప చేశారు. ఆ క్రమంలో మనం చూసినట్లయితే మరి లాజరు గారిని లేపారు, యాయిరు కుమార్తెను లేపారా లేదా? మరి ఇక మనం చూసినట్లయితే విధవరాలు కుమారుడు నాయనుని లేపారు. పాడి వెళ్తూ ఉంది, ఆయన ముట్టి స్వస్థపరిచారు. వీరందరూ కూడా ఏమయ్యారు? తర్వాత నేను ముందు చెప్పాను, తర్వాత అడుగుతున్నాను, అయినా అందరూ మాట్లాడలేకపోతున్నారు. అంటే ఇప్పుడు మనం పునరుత్థానం గురించి మరలా చెప్పుకోతున్నాం. ఎన్ని పునరుత్థానాలు మనము గడుపుకుంటూ ఉన్నామో, ఆరాధన చేస్తూ ఉన్నామో. సంవత్సరానికి ఎన్ని వారాలు? 52 వారాలు. 52 పునరుత్థానాలు సంవత్సరంలో జరుగుతూ ఉన్నాయి. మనం ఇంకా కడవరి దినాలు వచ్చేసాయి పునరుత్థానం గురించి అడుగుతూ ఉంటే. కాబట్టి మనం చూసినట్లయితే ఇప్పుడు వారిని లేపినటువంటి, సజీవులుగా చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన ఏమయ్యాడు? సిలువ వేయబడి పాపుల కొరకు మనందరి కోసము కూడా ఈ లోకములోనికి వచ్చి సర్వలోక మానవాళి కోసము కూడా ఆయన కలవరి సిలువలో యాగమైపోయాడు. ఏమయ్యాడు? ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని మృత్యువును జయించి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఆయన మరలా ఆయన నిత్య సజీవుడు, నిత్య జీవుడే. ఆయన జీవిస్తున్నాడు, మరలా ఆయన చనిపోలేదు. అందుకే మనం ఇక్కడ చెప్పుకుంటా ఉన్నాం. ఆరాధనలో కూడా విన్నాం మనం. ఆయన ఆరోహణుడయ్యాడు ఒలీవ కొండ మీద నుంచి. ఎంతమంది చూస్తూ ఉన్నారు? అందరూ చూస్తూ ఉంటుండగా ఆయన ఆరోహణుడయ్యాడు. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. మనము చూసినట్లయితే ఆయన ఆరోహణుడే. ఇక మనము చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నాం, ఆయన చనిపోయిన తరువాత తిరిగి లేపబడిన తరువాత 3వ రోజునే
ఎన్ని దినాలు ఉన్నాడు ఇక్కడైనా? 40 దినాలు. ఎన్నిసార్లు కనపడ్డాడు శిష్యులకి? 11 సార్లు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆయన ఆ రోజు ఆ మొదటి పునరుత్థాన దినం రోజు, మొదటి ఆదివారం మరి సజీవుడుగా ఎంతమందికి ఆయన దర్శనమిచ్చాడో ఆ మాటల గురించి తెలియపరుస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మరి చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ఆయన పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానుడైతే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. కాబట్టి పునరుత్థానుడు. మనం చూసినట్లయితే మనం కూడా లేస్తాం. ఇందాక చెప్పుకున్నాం కదా ఆ మాటలు. మనం చూస్తున్నట్లయితే మరి యోహాను సువార్త 5:29 చదవండి. 5:29. ఆ 5:29 అందరూ తీసుకున్నారండి? చూడండి అక్కడ. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వస్తారు. అంటే మనము కూడా ఒకరోజు ఈ లోకం విడిచి చనిపోయిన తర్వాత ఏమవుతామండి? అందరూ కూడా, నమ్ముకున్నవారైనా నమ్ముకోకపోయినా అందరూ కూడా ఏమవుతారు? లేస్తారు. నమ్ముకున్న వాళ్ళు ఎలా లేస్తారో, నమ్ముకోవాలని వాడు ఎలా లేస్తారో చెప్పుకున్నాం. ఇప్పుడు ఎలాగంటే ఇక్కడ మనం చూసినప్పుడు 29 వచ్చిన భాగంలో ఏంటండి? మేలు చేసిన వారు జీవ పునరుత్థానం, తర్వాత కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి వెళ్తారు. మనము రక్షింపబడి పాపములో నుండి, లోకములో నుండి, తీర్పు నుండి, సాతాను అధికారం నుండి మనము ప్రత్యేకింపబడి ఆ పరిశుద్ధులముగా, దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధులుగా మనం జీవిస్తూ ఈ లోకం విడిచి వెళ్ళినట్లయితే మనమందరము కూడా ఆయన బోర ఊదినప్పుడు ఆకాశ మండలంలోకి అందరూ కూడా ఏమవుతారు? సమాధుల నుండి తిరగబడి మహిమ శరీరంతో లేపబడతారు. ఆ తర్వాత కూడా మిగతా వారు లేపబడతారు. ఎలాగంటే వారు దేనికి లేపబడతారండి? వారు తీర్పు పునరుత్థానానికి లేపబడతారు. అంటే మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు. కాబట్టి మనం చూసినట్లయితే ఇప్పుడు 26వ వచనం చూడండి. 25 నుంచి చదువుకుందాం. మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దాని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. మీరు మేలు చేస్తున్నారా, కీడు చేస్తున్నారా? ఆలోచన చేసుకోనండి. యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు అధికారము పొంది ఉన్నాడు. ఆయన ప్రాణం పెట్టడానికి అధికారం ఉన్నది, ప్రాణము తీసుకోవటానికి ఆయన అధికారము ఉన్నది. తండ్రి ఆయనకి ఏ అధికారం ఇచ్చాడని చెప్పాడు ఇక్కడ? తీర్పు తీర్చడానికి ఆయనకి అధికారం ఇచ్చాడు, అధికారము పొందాడు. ఆయన తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త. తీర్పులోనికి వెళ్ళిన వారు ఎంత భయంకరమైన రీతి ఉంటుందో ఆలోచన చేసుకోనండి. మేలు చేసి యేసుక్రీస్తు ప్రభువుని జీవముండగానే సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఇప్పుడు 24వ వచన భాగము చదువుకున్నట్లయితే మనకు బాగా అర్థమవుతుంది. చదవండి. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచువాడు
ఒకసారి ఆగండి. ఆయన మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం ఉన్నదానికి నిత్య జీవం ఉంది. వాడేమవుతాడు? నిత్య జీవం ఉన్నది. వాడు ఏం చేస్తాడో చూడండి. ఇప్పుడు చదవండి. వాడు తీర్పులోనికి రాక ఏంటి మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నేను ముందు చెప్పాను, తర్వాత చదివించాను. గుర్తుందా? ఇప్పుడు అర్థమైందా? ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు, ఆయన మాట విన్నవాడు, ఆ మాట ప్రకారం చేస్తూ ఆయనలో కొనసాగేవాడు ఎప్పటి వరకును? ఆయనను కలిగి ఆయనను విడిచి వెళ్ళే వరకు, ఈ లోకం మనం విడిచి వెళ్ళే వరకు. అలా ఉన్నట్లయితే వారు నిత్య జీవము కలిగిన వారు ఏమవుతారంటే మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. వారికి ఏమి లేదు, తీర్పు. అర్థమైందండి? ఇప్పుడు పునరుత్థానం గురించి అర్థమైందా అండి? సరే, మరి ఇంకా అర్థమైందంటే నేను గత సంవత్సరము 28 అధ్యాయం అంటా కూడా చెప్పానా లేదా? ఎవరికైనా గుర్తుందా? గత సంవత్సరం ఇదే పునరుత్థాన దినములో అందరికీ చెప్పాను. మరి మీకు అసలు గుర్తు లేదంటే నేను ఏం చెప్పగలను? మరి సరే, ఇక మనము ఆలోచన చేసుకుందాం ప్రియులారా. ఇక్కడ మనము మరి మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి, ఇంతకాలం బట్టి మనము ఎన్ని సంవత్సరాల బట్టి మనము దేవుని మాటలు వింటున్నామో ఆత్మపరిశీలన చేసుకుందాం. సంవత్సరానికి 52 పునరుత్థాన దినాలు. 52 పునరుత్థాన దినాల్లో ఎన్ని సంవత్సరాలు మీరు వ్యర్థం చేస్తారో ఆలోచన చేసుకోండి. ఎన్ని సంవత్సరాలు, సంవత్సరానికి 52 చొప్పున మీరు ఎన్ని సంవత్సరాలు విన్నారో, ఈ యొక్క విన్నదాన్ని అంతా ఏం చేశారో పరిశీలన చేసుకోండి. నేను సంవత్సరం చెప్పాను దీని అంతటి గురించి, పునరుత్థానం గురించి. ఇప్పుడు మనకి చెప్పానో లేదో కూడా మీకు గుర్తులేని విధానం. కాబట్టి మనం చూసినట్లయితే మనం జాగ్రత్త పడాలని చూస్తాం. సరే, ఇక మా యోహాను సువార్తలోనే 20వ అధ్యాయము కొన్ని మాటలు చూసి మనము ముందుకు వెళ్దాం. 20వ అధ్యాయము 11 నుంచి 18 వచ్చాలు చదువుకుందాం. మరి చదవకపోతే అర్థం అవ్వట్లేదు చెప్పడానికి. అందరూ తీసుకున్నారా? చూడండి ఒకసారి బాబు, అందరూ తీసుకున్నారా? యోహాను సువార్త 20వ అధ్యాయము 11 నుంచి 18 వరకు చదువుతున్నాం. అయినంత మటుకు చెప్పుకుందాము, కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచురో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచిండుట చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెదుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరుగు ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు.
అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునై నా వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పమనెను. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. ప్రియులారా, మనము చూసినట్లయితే మరి మగ్దలేనే మరియను 20 అధ్యాయము మొట్టమొదటి వచనం కూడా చదవండి. ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉంచిన రాయి తీయబడి ఉండుట చూచెను. ప్రియులారా, మనం చూసినట్లయితే అందరికంటే ముందుగా చీకటిగా ఉన్నప్పుడు ఎవరో చూశారండి? మగ్దలేనే మరియా. మగ్దలేనే మరియా విస్తారమైన పాపములు చేసింది. దేవుడు విస్తారమైన పాపములు చేసిన ఆమెను విస్తారముగా ప్రేమించాడు. ఆమె కూడా విస్తారముగా దేవునిని ప్రేమించింది. చూసారా? అంటే మనం ఇప్పుడు ఏమనుకోండి, నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు? ఏం చెప్పాను? ఆమె విస్తారముగా పాపములు చేసింది, విస్తారముగా దేవుడు క్షమించాడు అని. ఇప్పుడు మనం అనుకుంటాం ఏంటంటే, మనంతా తిక్కమక ఏమనుకుంటామంటే, విస్తారంగా పాపం చేసిన వాళ్ళని క్షమించాడు కావాలండి దేవుడు, ఎక్కువ పాపాలు చేస్తే బాగుంటుందేమో, అది మన యొక్క విధానం. నేను ఎందుకు చెప్తున్నానంటే జ్ఞాపకం చేస్తున్నానండి మీకు. చాలామంది వికట ప్రశ్నలు వేస్తారు. అలాగే ఎందుకు చేయాలి, ఇలాగ ఎందుకు చేయకూడదు అన్న విషయాలు. అందుకని నేను చూసినట్లయితే మరి ఆమె ఎందుకు వచ్చింది, మిగతా వారు ఎందుకు రాలేదు, అది కూడా మనం ఒక కోణంలో ఆలోచన చేసుకోవాలి కదా మరి. కాబట్టి మీకు ఏ ఆలోచన వచ్చినా నేను ఇక్కడ వాక్యాలు తెలియపరచడం కోసము ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులను మనం చూసినట్లయితే ఇక్కడ మగ్దలేని మరియ పెందలకడే చీకటితోనే వచ్చింది. ఇక ఇప్పుడు 11వ వచనం నుంచి మనం 18 వరకు చదువుకున్నాం. ఇప్పుడు అక్కడే ఉన్నది ఆవిడ. ఇక్కడ 10 వచనాలు ఉన్నాయి. ఈ 10 వచనాల్లో కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఒకసారి చదివించలేను కదా మరి, మీకు చెప్దామంటే అర్థం కావట్లేదు, మరి చదవట్లేదు. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు 11వ వచనంలో మొట్టమొదటి మాట ఏముంది? అయితే మరియ సమాధి బయట నిలిచి, ఇవిడ అక్కడే ఉంది, నిలిచి ఏడుస్తూ ఉంది. పెందలకడ వచ్చింది, చీకటితోనూ వచ్చింది. మరి వచ్చినప్పుడు ఆవిడ ఏం చూస్తామంటే అంటే సమాధి మీద రాయి తీయబడుడా చూసింది. అక్కడున్నటువంటి వారితో ఆమె చెప్తా ఉంది, ఎవరో వచ్చి నా ప్రభువుని ఎత్తుకొని పోయారు. ఒకవేళ నీవే అయితే ఎక్కడికి ఎత్తుకుపోయావో చెప్పు, నేనేం చేస్తానంటుంది ఆవిడ. ఆ మాట చెప్పండి అమ్మా. నేను మోసుకుని వెళ్ళిపోతాను, నేను మోసుకుని వెళ్ళిపోతాను. ప్రభువుని లేపగలతా ఆవిడ? ప్రభువుని లేపగలతా? ఇప్పుడు చెప్పండి ఈ మాట గురించి మీకేముందో అని నేను అడుగుతూ ఉన్నానమ్మా. దానికోసం ఇంత అడుగుతూ ఉన్నాను నేను. ఆమె ఆశ ఎలా ఉంది? తోటమాలి అనుకుని నీవు మోసుకొని పోయి ఎక్కడైనా పెడితే అక్కడ రాయి తీసేసి ఉంది. ఆయన ఎవరో మోసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడికి తీసుకెళ్ళిపోయావు నా తోడు చెప్తే నేను ఆయన మోసుకుని తెచ్చుకుంటాను. చూసారా? ఆమెలో ఉన్న ఆశ, ఆమె చేసినటువంటి పాపాలు దేవుడు క్షమించాడు. ఎవరు క్షమించలేదు, ఆయన క్షమించాడు. ఆయన కోసము ఆయన మరి సిలువ వేయబడినప్పుడు కూడా అక్కడే ఉన్నది. అందరూ వెళ్ళిపోయారు. శిష్యులందరూ కూడా ఏమైపోయారు? చల్లా చెదరైపోయారు. దేవుడు చెప్పినట్టుగానే అందరూ కూడా చల్లా చెదరైపోయారు.
అంతకుముందు గంభీరాలు పలికారు. ఏ అపాయం వచ్చినా, చావటానికి సిద్ధమైన నేను మాత్రం నిన్ను విడిచిపెట్టు, నేను మాత్రం నిన్ను విడిచినట్టు చెప్పారు. వాళ్ళు వచ్చిన వెంటనే ఎక్కడోళ్ళు అక్కడ, ఆ స్త్రీలు మాత్రం అక్కడే ఉండిపోయారు. ప్రియులారా, ఆమెలో ఉన్న ఆశ కనబడతా ఉంది, మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు పై భాగంలోకి వెళ్ళి కొన్ని మాటలు చదువుకున్నాం. ఆమె పేతురు తర్వాత వచ్చాడు. ఆమె పరుగెత్తుకొని సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు వచ్చి, ఏం జరిగిందండి? ప్రభువును సమాధిలో నుండి ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయనను ఎక్కడ ఉంచురో ఎరగమని చెప్పారు. కాబట్టి పేతురు, 3వ వచన భాగం, ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చారు. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా శిష్యుడు పేతురు కంటే ముందుగా వెళ్ళి చూశాడు, కానీ ఆ సమాధిలోని దిగలేదు. పేతురు వెళ్ళి దిగి చూశాడు. రుమాలు తీసి పక్కన పెట్టి ఉంచుట, అన్నీ కూడా ఎక్కడికక్కడ జాగ్రత్త పెట్టి ఉంచటం ఆయన చూశాడు, ఆయన గమనించాడు. తర్వాత ఏం జరుగుతుందో చూడండి. వంగి నారబట్టలు పడి చూచెను కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. 6వ వచన భాగం, అంతటి సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడిటుండేవు, ఆయన తల రుమాలు నారబట్టలు వద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టుపెట్టి ఉండుటేవు చూశాను. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఈ మాట చూసారా, వెళ్ళాడు కంగారు పడి, ఇద్దరు పరిగెట్టుకొచ్చారు, కానీ లోపలికి ఆమె ఏమంటుంది? మగ్దలేని మరి ఏమన్నది? నువ్వు ఎక్కడికైనా మోసుకొని వెళ్ళిపోతే నాతో చెప్పు, నేను అంటే ముందు పరిగెట్టుకొచ్చినటువంటి వాడు శిష్యుడు కొంత పడుచువాడు, పరిగెట్టుకొచ్చాడు, ముందు పరిగెట్టుకొచ్చాడు. కానీ పేతురు గారి కంటే ముందుగా లోపలికి ఎందుకు? భయం వేసింది, భయపడ్డాడు. పేతురు కిందకి దిగి అవన్నీ చూసిన తర్వాత అప్పుడు కూడా ఈయనకెళ్ళి ఏం చేశాడు? ఆ మాట పట్టుకోవాలి, చూచి నమ్మాడు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. మనము ఈ మాటలు తెలుసుకోవటం కోసమే ఇదంతా చెప్పుకుంటున్నాం. వచ్చారు కానీ ఆతురతపడి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు, మందిరానికి ఆతురపడి వచ్చేవారు చాలామంది ఉన్నారు. కానీ ఆయన కలిగి ఉండేవారు ఎంతమంది? ఆయన కొరకు జీవించేవారు ఎంతమంది? కష్ట సుఖాల్లో ఆయనతో పాటు ఉండేవారు ఎంతమంది? కష్టాలు వచ్చినట్టనే ఏమైపోయారు? శిష్యులందరూ పారిపోయారు. పేతురు ఏం చేశాడు? పేతురు ఏం చేశాడండి? ఎందుకు అరుస్తావయ్యా, నువ్వే చెప్పేసుకో అని చెప్తున్నారు. అంతే, నేనే చెప్తాను. ముమ్మారు నీవు బొంకుతేనే కానీ నేను దేనికైనా సిద్ధమని చెప్పాడు. ఇప్పుడే కాంచేపుడికే నన్ను నీవు ఎరగవని ముమ్మారు, ఆ తర్వాత కోడుకు వస్తుంది అని దేవుడు ఆనమాలు చెప్పాడు. అది చూసారా, మనం చూసినట్లయితే అందరూ నమ్ముకోవాలంది, అందరూ దేవుని నమ్ముకోవాలంది. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అప్పుడే, ఎన్ని పునరుత్థాన దినాలు చూసాం మనం కూడా ఒకప్పుడు లేచినాడు రా, సమాధి గెలిచినాడు రా అని ఇంటింటికి తిరిగి పాటలు పాడాం. తెలియనప్పుడు ఎన్నో చేసుకొచ్చాం. ఏమైపోయింది అదంతా? సమాధి గెలిచాడు. ఆయన నమ్మినట్లయితే మనం కూడా సమాధిని గెలుస్తాం. ఎంతమంది గెలిచారు ఇక్కడ? ప్రియులారా, మనం చూసినట్లయితే 11వ వచన భాగం, సరే ఇక ఆ మాట కూడా చదువుకుందాం, కిందకు వచ్చి చూద్దాం. 8వ వచన భాగం చూడండి. అప్పుడు అతడు మొదట సమాధి వద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మాను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము
చదవండి అందరూ. వారు ఇంకను గ్రహింపరైరి. ఇంకా గ్రహింప లేదు. ఆయన 3.5 సంవత్సరాలు వారితో ఉండి బోధించి అంతమందిని అంత సూచక్రియలు చేసి అన్నీ చేసినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువుని చెప్పినటువంటి మాటలు వారు గ్రహింపలేదు. ఆయన ముందుగా చెప్పాడు కదా, నేను మనుషుల చేతికి అప్పగించబడతాను, దుష్టులైన వారి చేతికి అప్పగించబడతాను, వారు నన్ను సిలువ వేస్తారు, నేను మరణించి 3వ రోజున మృత్యువుని జయించి తిరిగి లేస్తాను, మీరు నన్ను ముందుగా గలిలయలో మీరందరూ కూడా అక్కడికి రండి చెప్పాడా లేదా ఆయన? మీరందరూ అక్కడికి వచ్చి చూస్తున్నారు. ఎక్కడ చూస్తున్నారండి? సమాధిలో చూస్తున్నారు. సమాధిలో ఏముంటుంది? కుళ్ళు కంపు కొడుతుంది. ఈనాడు కూడా చాలామంది మరణించిన తర్వాత సమాధులు చేసేసిన తర్వాత దండలు పట్టుకెళ్ళి అవన్నీ పట్టుకెళ్ళి బాగున్నప్పుడు చూడండి వాళ్ళని. బాగున్నప్పుడు ఆయన లేపనియరు, కొంచెం నాకు ఇది తెచ్చిపెట్టండి అంటే ఎవరోను. ఇప్పుడు ఏం చేస్తారు? దండలు పట్టుకెళ్ళి అలికేసుకుని ముగ్గులెట్టేసుకుని దండలు వేసేసుకుని ఫోటోలకి వేసేస్తాం. ఎంత గౌరవమో! 10 మంది వస్తారు కదా, అందరూ చూస్తూ ఉంటారు. అయ్యో ఎంత వినయ భక్తులు కలిగి ఉన్నారో వీళ్ళు అనుకుంటారు. మనం చేసేదంతా కూడా ఎవరికి కూడా ఇంకా సమాధుల్లోనూ చూస్తూ ఉన్నారు చాలామంది. దేవుని మాటలు వినరైరి, గ్రహింపరైరి, చెప్పిన మాటలు నమ్మరైరి. ఒక్కరు నమ్మకం లేదు. మన జీవితాలు ఎలా ఉన్నాయో మనం పరిశీలన చేసుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాం ప్రియులారా. మనము చూసినప్పుడు మార్కు సువార్త 16:9 చూడండి. జాగ్రత్తగా వినండి. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెలగొట్టిన మగ్దలేనే మరియకు ఏంటండి మొదట కనబడెను. ఎవరికి? మగ్దలేనే మరియకు మొదట కనబడెను. తాను లేచిన తర్వాత మొట్టమొదటిగా మగ్దలేనే మరియకు దేవుడు కనిపించాడు, సజీవుడిగా కనిపించాడు. ప్రియులారా, ఆ విశ్వాసం, ఆ ప్రేమ, ఆమెకు కలిగినటువంటి ఆ యొక్క మరి స్వస్థత మనకు అక్కడ కనబడతా ఉంది. కనబడెను. 10వ వచన భాగం. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను. అమ్మా, ఇప్పుడు ఈ మాట కోసం చెప్తున్నాను. చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని, అది మన నమ్మకాలు ఎలా ఉన్నాయో వాళ్ళ బట్టే తెలుసుకుందాం. ఇప్పుడు నేను అదిగో యేసుక్రీస్తు ప్రభు సజీవుడిగా నా యొద్దకు వచ్చి కనపడ్డాడు, ఆయన నాతో చెప్పాడు, ఆయన నాతో మాట్లాడాడు. లూకా సువార్తలు, యోహాను సువార్తలు మనం చూసాం కదా. నేను ఇంకా దేవుని యొద్దకు ఎక్కిపోలేదు, కానీ నీవు నన్ను ముట్టుకొనవద్దు అంటే ఆమె మరి మనం చూసినప్పుడు ఆయన హత్తుకునేవారు. కానీ ఇప్పుడు అలాగ హత్తుకోవటానికి కుదరదు. అందుకే ఆయన పాదాలు పట్టుకుని మోకరిల్లుతారు. ఎందుకంటే ఆయన తండ్రి యొద్దకు ఇంకా ఎక్కిపోలేదు కనుక. కాబట్టి అదే మా మాట కోసం చెప్పు. ఇప్పుడు చూడండి, ఈమె వెళ్ళి నేను చూశానని చెప్పినప్పుడు ఈవిడేం చేసిందండి? వెళ్ళి అందరితోటి కూడా ఏడుస్తూ ఉంటే చెప్పింది. చెప్పిన తర్వాత ఏమన్నారు? ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయారు.
ఈనాడు కూడా యేసుక్రీస్తు ప్రభు అండి, ఆయన లోకరక్షకుడండి, పరలోకం నుండి ఈ లోకంలోకి వచ్చాడండి, కన్యమర్య గర్భమందు ఆయన జన్మించాడండి, పశువుల పాకలో ఆయన పరుండబెట్టబడ్డాడండి, సర్వలోక మానవాళి కోసం వచ్చాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారంలోకి యోగ్యమండి, మీరందరూ కూడా వినండి, సువార్త నమ్మండి అంటే ఒక్కరు నమ్ముతున్నారా? నమ్మేవారు లేరు. హేళన చేసేవారు ఉన్నారు, హేళన చేసేవారు ఉన్నారు. ఆనాడు కూడా అలాగే జరిగింది. ఆమె సమాధిలో నుంచి వచ్చిన వెంటనే ఆమె కనబడినప్పుడు, అంటే ఈవిడికి కనపడటం ఏంటో అనుకున్నారేమో, అంతే కదండి, ఆవిడ చూడటం ఏంటి మనకు కనపడకుండాను ఉంటారేమో అనుకుంటున్నాను నేను సుమన్నాను. ఆమె చెప్పితే ఎవరు కూడా నమ్మలేదు, ఎవరు నమ్మలేదు. ఆమెతో పాటు ఉన్నది కదా, ఆవిడ ఎక్కడున్నది? ఇంతకీని ఎక్కడున్నది? సిలువ వేసేటప్పుడు ఎక్కడుంది? సిలువ వేసినప్పుడు ఎక్కడుందండి? ఆయన దగ్గరే ఉండిపోయారు, దూరం నుండి అక్కడే ఉండిపోయారు, ఎదురుగుండా ఉండిపోయారు, సమాధి చేసినప్పుడు కూడా అక్కడే ఉండిపోయారు. వారు విడిచి వెళ్ళిన వారు కాదు. సరే, ఇక చూసినట్లయితే ఇప్పుడు 12వ వచన భాగం కూడా చదువుకుందాం. ఆ తరువాత చదవండి. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరు నడిచిపోవచ్చుండగా ఆయన మారువేషము గలవాడై వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి, కానీ వారు వీరి మాటలనైనను అది. మరలా ఇంకొక సంఘటనలో వారు ఎమ్మాయి గ్రామం నుండి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వారికి కనపడ్డారు. ఈ కనబడినప్పుడు ఈ మాటలు వారికి తెలియజేసినప్పుడు వారు ఇలా ప్రభు కనపడ్డాడు, ఆయన మాతో మాట్లాడాడు అని చెప్పినప్పుడు ఏం జరిగిందండి? వారు కూడా అపనమ్మకస్తులు, నమ్మిక లేని వారు, యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నప్పుడే చెప్పినటువంటి మాటలు నమ్మనటువంటి సరా నమ్మలేనటువంటి వారు ఎప్పుడు నమ్ముతారు? ఇక అబద్ధాలు నమ్మేవారు, అబద్ధాలు నమ్మారు, దుష్టత్వాన్ని నమ్మేవారు. దుష్టుడు ఈ లోకంలో సమయం కొంచెమని తిరుగులాడుతూ ఉన్నాడు. వాడికి రాబోతూ ఉంది, ఆయన రాబోతూ ఉన్నాడు, వానిని సమూల నాశనం చేస్తాడు. 1000 ఏండ్లు వాడిని ఏం చేస్తాడు? ప్రాణంతోనే అగ్ని గంధకంలో బంధిస్తాడు. ప్రియులారా, వాడు సమయం కొంచెమని ఈ లోకంలో తిరుగులాడుతూ వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మనం జాగ్రత్త పడాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తాం. ఆయన చెప్పినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరము ఉన్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంపాదించుకొనుచుండిరి. ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. ఈ మాటలే వారితో చెప్తా. ఆయన వచ్చి మాతో ఇలా చెప్పారండి, ఈ మాటలు మేము విన్నాము అని చెప్పినప్పుడు వారు తెలుసుకున్న మాటలు. ప్రియులారా, ఇదే వాడితో చెప్తే వారు ఏం చేయలేదు? నమ్మలేదు అన్న విషయాలు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని మాటలు మనము చూసినట్లయితే ఇక ఈ యొక్క అధ్యాయం అంతా కూడా కిందకి చదువుకోరండి, బాగా అర్థమవుతుంది. ఇంకొక మాటను మనం చూసినట్లయితే
లూకా సువార్తలోనే 24 అధ్యాయము 28 చూడండి. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళున్నట్లు అడుగుపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొగ్గు దుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరు గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి ఆయన వారితో కూడా భోజనమున కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. తలుపులు వేస్తుండగానే ఆయన అదృశ్యుడైపోయాడు. ఇవన్నీ కూడా ఆ రోజే కనపడకపోతే ఈయన ఏమంటారు? అందరూ కూడాను ఏమంటారండి? సజీవుడే లేస్తానన్నాడు, గలిలయలో ముందుగా కనబడతానన్నాడు, ఎక్కడా కనబడలేదేంటి అనుకుంటారు కదా. అన్నీ కూడా విపులంగా రాయించి పెట్టాడు. పోనీ ఒకడు రాశారా? ఇది 4 సువార్తల్లో 4 కూడా వ్రాశారు. అన్నీ కూడా ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. లూకా గారు ముందెళ్ళిన వాళ్ళు ముందు వెళ్ళినట్టు జరిగినట్లుగా, వెనక వాళ్ళు వెనక్కి వెళ్ళినట్లుగా అవన్నిటినీ కూడా జాగ్రత్తగా పొందుపరిచారు మన కోసం. మనం ఇక్కడ చదువుకుంటా ఉన్నాం. పిల్లరా, మనము వీటిని మనము జాగ్రత్త పడాలి, చదువుకుని వాటిని మనము గ్రహించే వారంగా ఉండాలని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఎవరు కనబడ్డారు? మగ్దలేనే వారి కనబడ్డారు. ఇప్పుడు మూడవదిగా మనం చూసాము. ఎమ్మాయి గ్రామంలో వారి మార్గంలో వెళ్ళినప్పుడు ఆ ఇరువురు గురించి చూసాం. ఆ తర్వాత దానికంటే ముందుగా నేను క్రిందకు వచ్చేసాను. మత్తయి సువార్త 28 9-10 వచనాలు. యేసు వారిని చూసి ఎదుర్కొని ఏమని చెప్పారండి? శుభమని చెప్పాను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడని. ఇప్పుడు అర్థమైంది కదా అండి. ఆయన ముందుగా ఎక్కడికి వెళ్ళమన్నాడో ఇప్పుడు కూడా అందరినీ కూడా అక్కడికి వెళ్ళమని చెప్తా ఉన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరికి కూడా మత్తయి సువార్తలో 28 అధ్యాయము 9-10 వచనాల్లో కనబడ్డారు. కాబట్టి మనం చూస్తాం. ఇప్పుడు 4వదిగా మనం చూద్దాము. మరి సీమోను పేతురుకు లూకా సువార్తలో చూద్దాం. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 34వ వచనం చూడండి. ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొనుచుండిరి. వారది విని త్రోవలో జరిగిన సంగతులను, ఆయన రొట్టె విరుచుట వలన తమకెలాగూ తెలియబడినో అదియు తెలియజేశారు. ఇప్పుడు ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడినని వారు చెప్పుకుంటా ఉన్నారు. లూకా సువార్తలో మనం ఈ మాటలో చూస్తూ ఉన్నాం. మనము చూసినట్లయితే రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడినో అది కూడా లోపల ఉన్నప్పుడు ఆ రొట్టె విరిచి ఇచ్చినప్పుడు వారు కళ్ళు ఎలా తెరవబడ్డాయో ఆ మాటలు కూడా అక్కడ తెలియపరిచినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి మనము ఇక్కడ ఆలోచన చేసుకున్నట్లయితే ఈ సీమోను పేతురు కూడా కనబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అదే రోజు సీమోను పేతురు కూడా చూశాడు. 15వ అధ్యాయము కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 5వ వచనం భాగం చూడండి. అండి, ఆయన కేపాకును
తరువాత 12 మందికి కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును అటు తరువాత అపోస్తలులకందరికీ కనబడెను. చూసారా ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్లయితే మరి ఆ పేతురుకు కూడా కనబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పేతురుకు కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కేప అంటే ఎవరు? కేప అంటే రాయి. కేప అంటే పేతురు గారికి కనబడినట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాం. పిల్లలు మనము చూసినట్లయితే ఎంతమంది కనబడ్డారు అన్నిటి కూడా అక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. కేపాకు తరువాత 12 కునికిని కనబడెను. అటు పిమ్మట 500 మందికి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడ్డాడు. ఒకే సమయంలో 500 మంది కంటే ఎక్కువ శాలు అందరికీ కూడా అక్కడ కనబడ్డట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే మనము చూసినట్లయితే ఇంకొక మాటను, 5వ మాటను కూడా చూసుకుని నేను ముగిస్తాను. తోమా గారు అప్పుడు హాజరు కాలేదు, తర్వాత వచ్చారు. 10 మందికి కనబడ్డారు, తోమా గారు లేనప్పుడు. అప్పుడు ఆయన ఏమన్నాడో ఆ మాటలు కూడా చూద్దాం. ఇక్కడ ఈ మాటలు మనం లూకాసు వార్తలోనే చూస్తాం. చూడండి, లూకాసు వార్తలోనే ఉంటాయి. లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము 36 నుంచి. వారు ఇలాగ మాటలాడుచుండగా ఆయన మధ్యను నిలిచి, మీకు సమాధానమవుగా కాని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టు చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇంకా మీ వద్ద ఏమైనా ఆహారము కలదా అని వారు కాల్చిన చేప ముక్కను ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. వారందరికీ కూడా కనబడి వారి ఎదుట ఏం చేశాడు ఆయన? ఏం చేశారండి? వారు తెలుసుకున్నట్లుగా ఆయన వారిచ్చినటువంటి చేప ముక్కను భుజించారు. అయితే మనము చూసినట్లయితే 44 వచ్చింది. నలభై 45 నుంచి చదవండి. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసులు తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేముకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము
దేవునికి స్తోత్రము చేయొచ్చుండి. పిల్లారా, మనము మన జీవితాలు ఎలా ఉన్నాయో అన్నీ కూడా ఏది విడిచిపెట్టకుండా దేవుడు మన కోసము వ్రాయించి పెట్టాడు. వాటిని మనము గ్రహించలేకపోతా ఉన్నాం. దానిని మనము గ్రహించలేకపోతా ఉన్నాం. పిల్లలు మనం చూసినట్లయితే అన్నీ కూడా దేవుడు మన కోసము వ్రాయించి పెట్టాడు. ఏది కూడా విడిచిపెట్టలేదు. ఆయన ముందుగా తెలియపరిచాడు. అయినా గ్రహించలేనటువంటి విధానంలో ఉండిపోతారు. ఈనాడు కూడా వారు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉండిపోతూ ఉన్నారు. దేవుని లేఖనాలు గ్రహించట్లేదు. అంటే దానికి కారణం ఏంటి చెప్పండి? ఎవరు కూడా లేఖనాలు చదువుతున్నారో లేదో మీకు అర్థమవుతుంది. నేను ఇంత కష్టపడి చెప్పవలసిన పని లేదు. మరి కొద్దిగా దేవుని వాక్యం చూపించి చెప్పవచ్చు, కానీ అది ఎక్కడున్నదో మీకు తెలియట్లేదు. కారణం వాక్యాన్ని చదవరు. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుడు నేర్పిస్తాడు. ఆ మాటలు మన హృదయాల్లో భద్రం చేసుకోవాలి. కాబట్టి మనము చూస్తున్నట్లయితే దేవుని వాక్యము మనము తెలియకుండా ఈ లోకంలో ఉండిపోతూ ఎవరికి ఏదేం చెప్పాలో కూడా తెలియలేని పరిస్థితులు మనకి ఉండిపోతూ ఉన్నాయి. ఎంత దుస్థితిలో మానవుడు ఉన్నాడో, ఈ స్థితి వచ్చినప్పటికీ, ఇన్ని సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా మనం ఎరగలేని స్థితిలో ఉన్నాం. ఎంత దీన స్థితి ఒకసారి చూడండి. మనం అనుకుంటున్నాం ఎంత ఐశ్వర్యం, ఎంత ఏమి ఎన్ని కలిగి ఉన్నా ఏమి కలిగి ఉన్నా ఏమి కలిగి జ్ఞానం లేకపోతే నీకున్నదంతా అమ్మి కొనుక్కోమన్నా. నీకున్నదంతా అమ్మి జ్ఞానం తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో, బుద్ధి కలిగి ఉండు, నీకు ఇంకేం అక్కర్లేదన్నాడు. కాబట్టి బుద్ధి విజ్ఞానముల సర్వసంపదలు ఆయనందే గుప్తములై ఉన్నాయి. అడిగిన ప్రతివానికి ఆయన ఇస్తాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్నదా? నన్ను అడగండి, నేను మీకు ఇస్తానన్నాడు. ధారాళంగా ఇస్తానన్నాడు. పిల్లరా, ఇప్పుడు వరకు ప్రభువా మారు మనసు, పాప క్షమాపణ అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఆయన దయచేస్తాడు, ఆయన ఇస్తాడు. మనం అడగం కదా. మనం అడిగి అయ్యో ఉన్నాయి, అయ్యి అడుగుతాం. పాస్టర్ గారిని కూడా వాటి కోసమే ప్రార్థన చేయమంటారు. అంతే తప్ప మాకు అవసరమైంది ఇది. మరి ఆ అవసరమైన దానిని మార్తా ఎందుకు పనికిరాని వాటి వైపు తిరిగిలాడుతూ ఉంది. మన జీవితాలు ఎలా ఉన్నాయో మనం చూసుకుందాం. వారి గురించి చెప్పుకున్నాం. ఆ శిష్యులు అలాగనుకున్నాం, ఈ శిష్యులు ఎలాగనుకున్నాం, వారిని నమ్మలేదు అనుకున్నాం, వీరిని నమ్మలేదు అనుకున్నాం. మనం ఏం చేస్తున్నాం? అన్నీ విన్నాం కదా. ఇప్పుడు వారందరూ మనకు సాక్షులుగా ఉన్నారు. మనం విన్నాం. ఇప్పుడు మనము ఎలా ఉన్నామో నా మట్టుకు నేనే, మీ మట్టుకు మీరే ఆత్మ పరిశీలన చేసుకునండి. దేవుడు అటు కృప మనందరికీ అనుగ్రహించి కాపాడునుగాక.